భారత ఆటోమొబైల్ రంగం ఒక శకానికి ముగింపు పలకబోతోందా? ఒకప్పుడు మైలేజ్కు మారు పేరుగా నిలిచిన డీజిల్ కార్లు క్రమంగా మార్కెట్ నుంచి కనుమరుగవుతున్నాయా? కఠిన కాలుష్య నిబంధనలు, పెరుగుతున్న హైబ్రిడ్ వాహనాల ప్రభావంతో డీజిల్ కార్ల భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టయోటా సంస్థ తమ కంపెనీకి చెందిన ఇన్నోవా క్రిస్టా డీజిల్ వర్షన్ నిలిపివేయడం ఆటో రంగంలో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు భారత రోడ్లపై డీజిల్ కార్లదే హవా. మంచి మైలేజ్, తక్కువ ఖర్చు, లాంగ్ డ్రైవ్లకు బెస్ట్ ఆప్షన్. డీజిల్ వాహనాలు మధ్యతరగతి కుటుంబాల ఫస్ట్ చాయిస్. చిన్న హ్యాష్ బ్యాక్ల నుంచి భారీ ఎస్యూవీల వరకు ప్రతి సెగ్మెంట్లో డీజిల్ మోడళ్లకు భారీ డిమాండ్ ఉండేది. మారుతి సుజుకి సెలారియో, హోండాయ్ గ్రాండ్ ఐటెన్ వంటి చిన్న కార్లలో కూడా డీజిల్ ఇంజిన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇప్పటికే డీజిల్ కార్లకు గుడ్ బై చెప్పింది. త్వరలో అమల్లోకి రానున్న కఠినమైన కేవ్ 3 నిబంధనలతో ప్రముఖ డీజిల్ మోడళ్ల భవిష్యత్తుపై కూడా సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా టొయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్ వర్షన్ కూడా భవిష్యత్తులో నిలిపివేయొచ్చునన్న చర్చ ఆటో రంగంలో కలకలం రేపుతోంది. ఇప్పటి BS6 డీజిల్ వాహనాలు గతంతో పోలిస్తే చాలా వరకు కాలుష్య రహితంగా మారాయి.